హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేశాం కదా. మనం లాస్ట్ వీడియోలో కేంద్రంలో ఉండే అఫీషియల్స్ అయిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియోలో ప్రధానమంత్రి, మంత్రి మండలి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా అంటే ప్రధానమంత్రి గురించి కావాల్సిన ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ పాలిటీ సిరీస్ మీరు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఈ వీడియో చూస్తున్నంత సేపు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తేనే లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్దామా? మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మనం రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ లో అయినా, న్యూస్ లో అయినా ప్రధానమంత్రి గురించి ఎక్కువగా వింటుంటాం. ఆ దేశం వెళ్ళారు, ఈ దేశం వెళ్ళారు అని. కానీ రాష్ట్రపతి గురించి చాలా తక్కువగా వింటాం. కానీ మీకు విషయం తెలుసా? అధికారంలో ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి పెద్దవారు. నేను ఒక ఎగ్జాంపుల్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక హ్యూమన్ బాడీ ఉందనుకోండి. ఒక హ్యూమన్ బాడీ పనిచేయాలంటే కళ్ళు, చెవులు, నోరు ఎంత ఇంపార్టెంటో, రాష్ట్రపతిని ఒక హ్యూమన్ బాడీ అనుకుంటే కళ్ళు, చెవులు, నోరు ప్రధానమంత్రి అవుతారు. సో ఇక్కడ అర్థమైంది కదా, ప్రధానమంత్రి కళ్ళు, చెవులు, నోరు వంటి వాడు. అంటే ఇవి లేనిదే ఒక హ్యూమన్ బాడీ పనిచేయదు. అలాగే రాష్ట్రపతి కూడా ప్రధాని సలహా లేనిదే ఏ పనిని చేయలేడు. ప్రధాని, మంత్రి మండలి ఇచ్చిన సలహాలనే రాష్ట్రపతి పాటించి తన అధికారాలను నిర్వహిస్తాడు. సో ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థమైంది కదా. అధికారంలో రాష్ట్రపతి పెద్దవారైనా సరే ప్రధానమంత్రి సలహా లేనిది ఏ పని చేయలేడు. అందుకే మనం ప్రధానమంత్రి గురించి న్యూస్ లో, కరెంట్ అఫైర్స్ లో ఎక్కువగా వింటుంటాం. ఇక ప్రధానమంత్రి టాపిక్ ని స్టార్ట్ చేద్దామా? అయితే ఈ ప్రధానమంత్రి అనే టాపిక్ ని మనం ఇంగ్లాండ్ దేశం నుంచి స్వీకరించాం. మన భారత రాజకీయ వ్యవస్థలో పిఎం గారు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ప్రధానమంత్రి అనేవారు ప్రభుత్వానికి, పార్లమెంటుకు, ప్రజలకు నాయకుడు. రాజ్యాంగం రీత్యా కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారం రాష్ట్రపతిదే అయినా వాస్తవంలో ఆ అధికారాన్ని చెలాయించేది ప్రధానమంత్రి. అంటే అర్థమైంది కదా, ఎగ్జిక్యూటివ్ పవర్స్ రాష్ట్రపతికి ఉన్నా కూడా రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి రాష్ట్రపతికి ప్రధాన సలహాదారుడు. మన దేశం యొక్క భవిష్యత్తు ప్రధాని తీసుకునే నిర్ణయాలు, ప్రధాని అనుసరించే విధానాలపై ఆధారపడి ఉంటుంది. సో అర్థమైతుంది కదా, ప్రధాని తీసుకునే నిర్ణయాలే మన ఇండియా యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి. అంతే కదా, ప్రధాని తీసుకునే నిర్ణయాలే, ప్రధాని అనుసరించే విధానాలే మన దేశం యొక్క భవిష్యత్తును నడిపిస్తాయి. అలాగే దేశం నడుస్తుంది. ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత, లోక్సభ నాయకుడు మరియు లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడు. ఇక్కడ ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత అని చెప్పాను కదా, మరి రాష్ట్రపతి రాజ్యాధినేత అవుతారు. అర్థమైంది కదా, రాష్ట్రపతి రాజ్యాధినేత, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత. ఇంకా ప్రధాని అవ్వడానికి అర్హతల విషయానికి వస్తే ప్రధానమంత్రి కావడానికి 25 సంవత్సరాలు నిండి ఉండాలి, భారతీయుడై ఉండాలి, లోక్సభలోను, రాజ్యసభలోను ఎందులో ఒక దానిలో సభ్యత్వం ఉండాలి. అయితే ఇక్కడ మనం మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే, ఏ సభలో సభ్యత్వం లేకున్నా కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని ఖచ్చితంగా పొందాలి. 6 నెలల్లోపు ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని పొందాలి. అయితేనే ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ప్రధానమంత్రి పదవికి పోటీ చేయాలంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడి ఉండరాదు. సో ఇక్కడ లింక్ ఏంటంటే, 2 సంవత్సరాలు జైలు శిక్ష పడిందనుకో వారు ఎంపీఏ కాలేరు. ఎంపీఏ కానప్పుడు ప్రధానమంత్రి ఎలా అవుతారు? సో ప్రధానమంత్రి కావాలంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడి ఉండకూడదు అనమాట. అయితే ఏ సభలో సభ్యత్వం లేకున్నా కూడా ప్రధానమంత్రి అయిన వారు ఇద్దరు ఉన్నారు తెలుసా. ఒకరు పివి నరసింహారావు గారు అండ్ హెచ్డి దేవగౌడ గారు. అయితే ఈ ప్రధానమంత్రి కింద మంత్రి మండలి ఉంటుంది కదా, ఈ మంత్రి మండలికి శాఖలను మన ప్రధాని కేటాయిస్తారు. అయితే ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి తన అధికారాలను నిర్వహిస్తాడు. సో అర్థమైంది కదా, ప్రధానమంత్రి మంత్రి మండలి ఇచ్చిన సలహాలను తీసుకొని ఆ సలహాలను రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి తన అధికారాలను నిర్వహిస్తాడు. సో ప్రధానమంత్రి, మంత్రి మండలి ఇచ్చిన సలహాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చారు అనుకున్నాం కదా. సో వీళ్ళు ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి కంపల్సరీగా పాటించి తీరాలి. సరే, ప్రధానమంత్రి గురించి ఇంత చెప్పుకున్నాం కదా. అసలు ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. తన విచక్షణ అధికారంతో ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. కానీ ఇక్కడ మంత్రి మండలిని నియమించేటప్పుడు మాత్రం ప్రధాని సలహా తీసుకొని రాష్ట్రపతి మంత్రి మండలిని నియమిస్తాడు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ప్రధానమంత్రి, మంత్రి మండలి తమ పదవుల్లో కొనసాగుతారు. ప్రధానమంత్రిని, మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తారు కదా.
సో ఈ ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలి రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రులు లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. మంత్రులు 6 నెలల పాటు పార్లమెంట్ లో సభ్యునిగా లేకపోతే తమ మంత్రి పదవిని కోల్పోతారు. అయితే ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్, మినిస్టర్స్ ఉంటారు కదా, మినిస్టర్స్ 6 మంత్స్ పాటు అంటే 6 నెలల పాటు పార్లమెంట్ లో సభ్యునిగా లేకపోతే తమ మంత్రి పదవి అనేది క్యాన్సిల్ అవుతుంది, తన మినిస్ట్రీ అనేది క్యాన్సిల్ అవుతుంది. మంత్రుల యొక్క జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రధానమంత్రి పదవిలో 5 సంవత్సరాలు ఉంటాడు, కానీ నిర్దిష్ట కాల పరిమితి లేదని చెప్పవచ్చు. లోక్సభలో విశ్వాసం ఉన్నంత వరకు తను పదవిలో కొనసాగుతారు. సో నార్మల్ గా మనకు బేసిక్ గా తెలిసిన పాయింట్ ఏంటి, ప్రధాని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు, కానీ 5 సంవత్సరాలు పదవిలో ఉంటారని చెప్పలేము. లోక్సభలో తన విశ్వాసాన్ని కోల్పోతే ప్రధాని తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. లోక్సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినా, లోక్సభలో విశ్వాస తీర్మానంకు సరైన మెజార్టీ రాకపోయినా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వీగిపోయినప్పుడు, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే బడ్జెట్ పై కోత తీర్మానం నెగ్గినప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విశ్వాస అవిశ్వాస తీర్మానం అంటే అర్థమైందా? అవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ విశ్వాస తీర్మానం గురించి చూద్దాం. విశ్వాస తీర్మానం అంటే ప్రజెంట్ అధికారంలో ఉన్న ప్రభుత్వం మాకు ప్రభుత్వంతో కొనసాగే సంపూర్ణ మెజార్టీ ఉంది అని నిరూపించుకునే తీర్మానాన్ని విశ్వాస తీర్మానం అంటారు. ఈ విశ్వాస తీర్మానాన్ని ఖచ్చితంగా మనం లోక్సభలో ప్రవేశపెట్టాలి. అండ్ ఈ విశ్వాస తీర్మానంలో కంపల్సరీ మన మెజార్టీని నిరూపించుకోవాలి. ఇలా మెజార్టీని నిరూపించుకుంటేనే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే గవర్నమెంట్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అవిశ్వాస తీర్మానం విషయానికి వస్తే, అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు అధికార పక్షంపై ప్రవేశపెడతాయి. ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షం నెగ్గినా, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోయినా ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని కూడా కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అర్థమైంది కదా? ఈ విశ్వాస అవిశ్వాస తీర్మానాలను కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అయితే విశ్వాస తీర్మానంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకోకపోయినా, అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షం నెగ్గిన ప్రభుత్వం ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలితో సహా అందరూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, విశ్వాస తీర్మానంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోయినా, అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షం గెలిచిన ప్రభుత్వం రాజీనామా చేయాలి. సో ఇక్కడ అర్థమైంది కదా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిందన్నా ఇండియా గెలిచిందన్నా ఒకటే మీనింగ్ కదా. సో ఈ విశ్వాస తీర్మానంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోయినా అండ్ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు నెగ్గిన ప్రభుత్వం రాజీనామా చేయాలి. అయితే ప్రధానమంత్రి తన హోదా రీత్యా కొన్ని సంస్థలకు అధ్యక్షుడుగా ఉంటాడు, లైక్ నీతి ఆయోగ్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అలాంటివన్నమాట. అవన్నీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. అయితే ప్రధానమంత్రి మంత్రి మండలికి శాఖలను కేటాయిస్తాడు అనుకున్నాం కదా. ఈ మంత్రి మండలిని 3 టైప్స్ గా డివైడ్ చేస్తారు. ఏంటింటవి? క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు అండ్ డిప్యూటీ మంత్రులు. అయితే ఈ 3 మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, ఈ మూడింట్లో క్యాబినెట్ మంత్రులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వీరి దగ్గర మెయిన్ శాఖలు ఉంటాయి, లైక్ రక్షణ శాఖ, హోంశాఖ, ఆర్థిక శాఖ, ఇలాంటి శాఖలన్నీ వీరి దగ్గరే ఉంటాయి. నెక్స్ట్ డిప్యూటీ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ మంత్రులు ఉంటారు కదా, వారి కింద వారికి సహాయపడడానికి డిప్యూటీ మంత్రులు ఉంటారు. నెక్స్ట్ సహాయ మంత్రులు అంటే స్టేట్ మంత్రులు. కేంద్రంలో కొన్ని శాఖలను వీరు స్వతంత్రంగా నిర్వహిస్తూ నేరుగా ప్రధానికి జవాబుదారీగా ఉంటారు. వీరిపై క్యాబినెట్ మంత్రులకు ఎలాంటి పెత్తనం ఉండదు. వీరు కేంద్రంలో మంత్రులే కానీ క్యాబినెట్ మంత్రులు కారు. వీరు నేరుగా ప్రధానికి జవాబుదారీగా ఉంటారు. పరిపాలనలో అత్యంత నిర్ణయాలు తీసుకునే సంస్థ క్యాబినెట్. సో ఇందాకే చెప్పాను కదా, అన్నిటికంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఇంపార్టెంట్ అని. సో అత్యంత నిర్ణయాలు తీసుకునే సంస్థ క్యాబినెట్ సంస్థ. అయితే ఈ కేంద్ర క్యాబినెట్ సంస్థ ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలను రూపొందిస్తుంది. అయితే ఈ కేంద్ర క్యాబినెట్ సంస్థ రాష్ట్రపతికి సలహా సంస్థగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చే సలహాలను రాష్ట్రపతి కంపల్సరీ పాటించాలి. సో ఈ క్యాబినెట్ ఉంటుంది కదా, దీంట్లో డిఫరెంట్ కమిటీలు ఉంటాయన్నమాట. వీటిని క్యాబినెట్ కమిటీలు అంటారు. అయితే ఈ క్యాబినెట్ కమిటీల గురించి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు, కాబట్టి వీటిని రాజ్యాంగేతర సంస్థలు అని అంటారు. నెక్స్ట్ క్యాబినెట్ కార్యదర్శి సచివాలయానికి పరిపాలనాధిపతి. ఈ పదవిని 1950లో ఏర్పాటు చేశారు. అయితే ఈ క్యాబినెట్ కార్యదర్శి మన దేశంలో సివిల్ సర్వెంట్లకు ప్రధాన మార్గదర్శిగా ఉంటారు. అయితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి మంత్రి మండలి గురించి నేర్చుకున్నాం కదా, ఒకసారి ప్రధానమంత్రుల యొక్క వరుస క్రమం కూడా చూద్దాం.
మన దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారిచే ప్రమాణ స్వీకారం చేయించింది లార్డ్ మౌంట్ బాటన్. అయితే నెహ్రూ గారు 17 సార్లు ఎర్రకోటపై మన జాతీయ జెండాను ఎగురవేశాడు. నెహ్రూ గారి సమాధి పేరు శాంతివనం. అండ్ భారతరత్న పొందిన తొలి ప్రధాని నెహ్రూ గారు. నెక్స్ట్ రెండవ ప్రధాని గుల్జారీ లాల్ నందా. ఈయన 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు. నెక్స్ట్ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన సమాధి పేరు విజయ్ ఘాట్. ఈయన ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ ప్రధాని ఇందిరాగాంధీ గారు. దేశానికి తొలి మహిళా ప్రధాని. గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చింది. ఈమె సమాధి పేరు శక్తి స్థల్. 42వ రాజ్యాంగ సవరణ ఉంది కదా, ఈ 42వ రాజ్యాంగ సవరణాన్ని మినీ రాజ్యాంగం అని పిలుస్తారు. ఈ మినీ రాజ్యాంగం ఇందిరాగాంధీ కాలంలోనే జరిగింది. ఎక్కువ సార్లు ఎమర్జెన్సీని విధించింది కూడా ఇందిరాగాంధీ గారే. ఎన్నిసార్లు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ 5వ ప్రధాని మొరార్జీ దేశాయ్. తొలి కాంగ్రెసేతర ప్రధాని, అంటే బీజేపీ నుంచి గెలిచారు. మొరార్జీ దేశాయ్ గారికి నిషానీ-ఈ-పాకిస్తానీ అనే బిరుదు ఉంటుంది. నెక్స్ట్ ప్రధాని లోక్దల్ పార్టీ స్థాపకుడైన చరణ్ సింగ్ గారు. ఈయనకి రైతు బాంధవుడు అనే పేరు ఉంది. నెక్స్ట్ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఈయన సమాధి పేరు వీరభూమి. ఈయన కాలంలోనే ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. నెక్స్ట్ ప్రధాని విపి సింగ్ గారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా విశ్వాస అవిశ్వాస తీర్మానం అని. అయితే విశ్వాస తీర్మానంలో అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని విపి సింగ్ గారు. నెక్స్ట్ 9వ ప్రధాని చంద్రశేఖర్ గారు. ఈయన సమాధి పేరు జననాయక్. ఈయనకు యంగ్ టర్కీ అనే బిరుదు కలదు. నెక్స్ట్ 10వ ప్రధాని మన తెలంగాణ వ్యక్తి అయిన పివి నరసింహారావు గారు. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఈయన సమాధి పేరు జ్ఞానభూమి. నెక్స్ట్ 11వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. విశ్వాస తీర్మానం వల్ల తన పదవికి రాజీనామా చేశారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చిన భారత ప్రధాని. సో ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి సమాధి పేరు రాష్ట్రీయ స్మృతి స్థల్. నెక్స్ట్ ప్రధాని హెచ్డి దేవగౌడ గారు. ఈయన కూడా విశ్వాస తీర్మానంలో తన అధికారాన్ని కోల్పోయారు. నెక్స్ట్ ప్రధాని ఐకే గుజ్రాల్. వరల్డ్ స్టేట్మెంట్స్ అవార్డు పొందిన తొలి భారతీయ ప్రధాని. నెక్స్ట్ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారి తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు మోదీ గారు ప్రధానిగా ఉన్నారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని ఇచ్చింది మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఇదే ఫ్రెండ్స్ ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలి గురించి. ప్రధాని అండ్ మంత్రి మండలికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా నేను యాడ్ చేశాను. ఒకసారి నోట్ చేసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలి గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ప్రధానమంత్రి మంత్రి మండలి గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.